అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారతదేశ రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావులను అవమానపరుస్తూ ఈ దేశం కోసం మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్న సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన దేశ రాజ్యాంగ హక్కులను తెలుసుకోవాలని, మరియు ఈ దేశం కోసం, ఈ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బీజేపీ పార్టీ నుండి మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, మన హక్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన ఉన్నది. ఈ యొక్క జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ యొక్క నినాదాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి చేరే విధంగా మనం అందరం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ బీజేపీ పార్టీ తప్పుదోవ పట్టించాలని ఉన్నటువంటి తప్పుడు ఆలోచనని చెరిపివేసి మన రాజ్యాంగాన్ని, మన హక్కులను మనం కాపాడుకోవాలని, అలాగే 75-77 సంవత్సరాలైంది మన భారత రాజ్యాంగాన్ని రాసుకొని, అదేవిధంగా 100 సంవత్సరాలైంది మన మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయ్యి వీళ్ళిద్దరి గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనం ఈరోజు మన మధుర నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సభ్యులతో పాటు మన జిల్లా అధ్యక్షుడు వారు కూడా ఎరిపాలెంలో కార్యక్రమం నడుస్తూ ఉంది. అక్కడ ముగించుకొని ఇక్కడికి వచ్చి ఇంకా క్లుప్తంగా మనందరికీ తెలియజేస్తారు. ఇది తెలుసుకొని మనందరం ఆ దిశగా ప్రయాణిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.